Welcome to Talk of the Town. పాన్ ఇండియా అనడమే కానీ నిజంగా పాన్ ఇండియా వైడ్ గా ఎంతమంది హీరోలు సక్సెస్ అవుతున్నారు? స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ వరుసగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ గ్రాండ్ గా ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ అసలు కలెక్షన్ రాబట్టగలుగుతున్నారా? పాన్ ఇండియా రిలీజ్ అని పాట పాడటమే కానీ పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అవుతున్న హీరోలు ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పాన్ ఇండియా వైడ్ గా భారీ ప్రమోషన్లు చేస్తున్నారు. స్పెషల్లీ హిందీలో కూడా తెలుగులో చేసినట్టు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం అసలు తెలుగు సినిమాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదని రీసెంట్ రికార్డ్స్ చూస్తే తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లోకి వచ్చిన హిట్ 3 విషయంలో అదే జరిగింది. హిట్ మూవీ 100 కోట్లు క్రాస్ అయిందని పోస్టర్లు వేసుకుంటున్నారు. కానీ హిందీలో మాత్రం 4 రోజులకి గట్టిగా ₹1 కోటి సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు తెలుగు ఓవర్సీస్ తప్పించి హిందీలో 1 కోటి దాటడం కష్టంగా మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారే కానీ హిందీ వర్షన్ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. నాగ చైతన్య తండేల్ సినిమాని హిందీలో ఈవెంట్స్ పెట్టి మరీ ప్రమోట్ చేశారు. కానీ 1 కోటి కూడా కొట్టలేకపోయింది తండేల్ మూవీ. 55 లక్షల హిందీ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాగ చైతన్య సినిమా. సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ లో రిలీజ్ అయిన తండేల్ తెలుగులో 100 కోట్లు క్రాస్ చేసినా హిందీలో మాత్రం వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీదే కన్నేశారు. అందుకే ఆలోచించి మరీ డాకు మహారాజు సినిమాని లేట్ గా హిందీలో రిలీజ్ చేశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో మాత్రం 2 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. డాకు మహారాజు సినిమాలో నార్త్ నేటివిటీ ఉన్న కంటెంట్ ఉన్నా కూడా హిందీ ఆడియన్స్ రిలేట్ కాకపోవడంతో బాలీవుడ్ లో డాకు మహారాజ్ సక్సెస్ కాలేకపోయాడు. RRR సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కి కూడా బాలీవుడ్ లో కలెక్షన్ల కష్టాలు తప్పలేదు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ అసలు తెలుగులోనే సరిగా సర్వైవ్ కాక డిజాస్టర్ అయింది. ఇక హిందీ మార్కెట్ సంగతి చెప్పక్కర్లేదంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ కి RRR తో మంచి క్రేజ్ వచ్చింది. వార్ 2 తో డైరెక్ట్ గా హిందీలో ఎంట్రీ కూడా ఇస్తున్నారు. హిందీలో అంత క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ దేవరాని హిందీలో భారీగా ప్రమోట్ చేశారు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ ఇద్దరూ హిందీ స్టార్లే. అయినా సరే బాలీవుడ్ లో మార్కెట్ గ్రాప్ చేయలేకపోయారు ఎన్టీఆర్. తెలుగులో హిట్ అయిన దేవరా బాలీవుడ్ లో మాత్రం 12 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా విజయ్ దేవరకొండ, నాని, ఎన్టీఆర్, చరణ్ స్టార్డమ్ ఎంతున్నా పాన్ ఇండియా వైడ్ గా స్పెషల్లీ బాలీవుడ్ లో పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోతున్నారు మన హీరోలు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఇమేజ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పెరిగిపోతున్న క్రేజ్, ఓవరాల్ గా సౌత్ హీరోయిన్ల రేంజ్ మారుతోంది. దాంతో రెమ్యునరేషన్ కూడా మారుతోంది. ప్రొడ్యూసర్లు కూడా హిట్ ఫామ్ లో ఉంది కదా అని అడిగినంత ఇవ్వడానికే రెడీ అవుతున్నారు. మరి ఏ స్టార్ హీరోయిన్ కి ఎక్కువ డిమాండ్ ఉంది? హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరు? సౌత్ హీరోయిన్లు పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అడుగుతున్నారు. స్పెషల్లీ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవ్వడంతో నయనతార వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. దాంతో నయన్ రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్లు డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న నయనతార ఇప్పుడు చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కోసం 18 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఓవైపు విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే సింగిల్ హ్యాండెడ్ గా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తున్న నయన్ కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సౌత్ లోనే మరో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన సమంత కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్ కూడా చేసిన సమంత రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ లో కూడా పాపులర్ అయిన సమంత ప్రాజెక్టును బట్టి 5 నుంచి 7 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. అయితే సమంత ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా బిజీ అవుతోంది. ట్రాలాలా బ్యానర్ లో శుభం సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉంది. పుష్పతో ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు సౌత్ కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్, చావా సినిమాలతో పాటు పుష్ప 2తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక 7 నుంచి 10 కోట్లు తీసుకుంటోందని టాక్. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేరా సినిమాలతో రెడీ అవుతోంది. ఒకప్పుడు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన అనుష్క
టాప్ హీరోయిన్ గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేది. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఘాటీ మూవీతో రాబోతున్న అనుష్క కూడా 5 కోట్లకి రెమ్యునరేషన్ తగ్గేదే లేదంటోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ పవర్ఫుల్ కంటెంట్ ని ఆడియన్స్ ముందుకు తెస్తోన్న అనుష్క ఘాటీలో అంతే పవర్ఫుల్ గా కనిపిస్తోంది. సీనియర్లతో పాటు తన హవా నడిపిస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల రెమ్యునరేషన్ ఇప్పుడిప్పుడే డిమాండ్ చేస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా బిజీ అవుతున్న ఈ క్యూటీ 2 నుంచి 3 కోట్లు తీసుకుంటోంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్ హిందీలో ఇబ్రహీం అలీ ఖాన్ తో పాటు తెలుగులో అఖిల్ తో లెనిన్ మూవీ చేస్తోంది. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి, రికార్డులు తిరగ రాస్తున్నాయి అని తెగ చెప్పుకుంటున్నారు జనాలు. తెలుగులో ఈ మాట నిజమైన, తమిళ్లో మాత్రం రివర్స్ లో ఉంది సినారియో. తమిళ్ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. రికార్డులు కాదు కదా, కనీసం పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావడం లేదంటూ లబోదిబోమంటున్నారు తమిళ నిర్మాతలు. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలు ఈసారైనా పికప్ అవుతారా? తమిళ్ హీరోలకి కాలం కలిసి రావడం లేదు. ఒకరిద్దరు తప్ప తమిళ్లో ఉన్న మిగిలిన హీరోలందరూ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో అసలు ఈ క్రైసిస్ నుంచి బయట పడేదెలా అని ఆలోచిస్తున్నారు. లేటెస్ట్ గా సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో మూవీ రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ అయింది. తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ చేశారు సూర్య. కానీ తీరా రిలీజ్ అయ్యేసరికి ఆడియన్స్ కి ఎక్కలేదు. ఈ దెబ్బకి డైరెక్టర్ కార్తిక్ అయితే అసలు జీవితంలో రివ్యూలు చూడనంటూ శబ్దం కూడా చేశారు. అంతకు ముందు సూర్య చేసిన కంగువా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు సూర్య. మరి ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్న 45వ సినిమా అయిన సూర్యాని ట్రాక్ లో పడేస్తుందో లేదో చూడాలి. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేసిన అజిత్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కొట్టలేకపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడమాయొర్చి సినిమాతో పాటు రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేశారు అజిత్. అయితే విడమాయొర్చి డిజాస్టర్ అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ పర్వాలేదనిపించింది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అజిత్ సినిమాలు ఉండాలి అనుకుంటున్నారో ఆ రేంజ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు అజిత్. సూర్య తర్వాత అంత ఫ్రీక్వెంట్ గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విక్రమ్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చాలా ఎఫర్ట్ పెట్టి 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈ ఏడాది వచ్చిన వీరధీర సూరన్ కూడా యావరేజ్ టాక్ తోనే నడిచింది. దాంతో విక్రమ్ కూడా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయారు. మరి ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ లో ఉన్న ధ్రువ నక్షత్రం అయిన విక్రమ్ కి మెమరబుల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. మరో స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. వరుసగా బీస్ట్, వారిసు, లియో ఇలా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా వరుసగా ఫ్లాపుల్నే ఫేస్ చేశారు విజయ్. అయితే విజయ్ సినిమా కెరియర్ లో లాస్ట్ మూవీగా వస్తున్న జననాయకన్ పై మాత్రం ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గ్యారంటీగా విజయ్ కెరియర్ లో మెమరబుల్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోలే కాదు, సీనియర్ హీరోలకి కూడా తమిళ్లో ఈసారి సినిమాలు హిట్ అవ్వలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న పాన్ ఇండియా కాదు కదా, రీజనల్ గా కూడా అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు తమిళ హీరోలు. తమిళ్ సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్ జైలర్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రిపీట్ చేయలేదు. ఆ సినిమా తర్వాత వచ్చిన లాల్ సలాం కానీ, వెట్టయాన్ కానీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. అసలు రజనీ సినిమా అంటే వచ్చే మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయాయి ఈ సినిమాలు. అయితే ఆ ఫ్లాపుల్ని కూడా కూలీ సినిమాతో బ్రేక్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఆగస్టు 14న హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న కూలీ మూవీ రజనీకాంత్ కలెక్షన్ల స్టామినాను ఏ రేంజ్ లో ప్రూవ్ చేస్తుందో చూడాలి. మరో సీనియర్ కమల్ హాసన్ కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డారు. 25 ఏళ్ల తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వచ్చిన భారతీయుడు 2 సినిమా ఏ మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అసలు 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో భారతీయుడు 3 ప్లాన్ కూడా నిర్మాతలు పక్కన పెట్టినట్టుగా టాక్. అయితే 35 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ తో కమల్ హాసన్ మరోసారి హిట్ ట్రాక్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 3 సినిమాలు రిలీజ్ చేస్తే మహారాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ సేతుపతి మిగిలిన 2 సినిమాలు మేరీ క్రిస్మస్, విడుదలై పార్ట్ 2తో యావరేజ్ అనిపించుకున్నారు. విడుదల పార్ట్ 2కి మంచి అప్లాజ్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. మరి త్వరలో రిలీజ్ అవుతున్న తలైవన్,
తలైవీతో అయిన ట్రాక్ లో పడతారేమో. ఇలా ఒకరిద్దరు తప్ప తమిళ హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మరి అప్కమింగ్ మూవీస్ అయినా వీళ్ళని ట్రాక్ లో పెడతాయో లేదో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.